నచ్చినట్టు మీరు చేసి పెడతారు అట్లా. కాకపోతే అక్కడ రకరకాల కోరికలు తీరుస్తుంటారు సార్. ఇక్కడ ఒక్కడే ఒక కోరిక. ఎక్కడ కోరిక తీర్చే పడి తిని వాళ్ళ సొమ్మంతా తినేసి అడుక్కు తినేదట్టు వాళ్ళకి ఫుడ్ లేకుండా చేసి నువ్వు వాళ్ళకి తిండి తినేవాళ్ళు కదయ్యా. అయ్యో పాపం తింటున్నారు పిల్లలు, అన్నం పెడుతున్నారు, నాకు నలుగురికి అన్నం పెడదాం అనుకున్నావా? సినిమాలో పాత్ర లాంటిది కదా సార్. పాత్ర డైరెక్టర్ ఏది చెప్తే చేయటం నీకుండదా? నీకంటూ ఇప్పుడే ఆయన చెప్పాడు మనం అనుకున్నది చెయ్యాలి, నలుగురికి హెల్ప్ చేయకూడదని వచ్చావు ఊళ్ళోకి. నువ్వు లేదు సార్, చేద్దామని వచ్చావు కదా. కానీ నా వల్లే కదా సార్ వాళ్ళ నలుగురుకి హెల్ప్ అయింది. నీ వల్ల ఏమైంది? నువ్వు దొబ్బి తిని అమ్మ నువ్వు ఏదో చేశానంటే నేను తినటం వల్లే కదా సార్ వాళ్ళు రెస్టారెంట్ పెట్టుకోగలిగారు సార్. నీ వల్లే అంత జరిగిందంటావు. ఈయన వల్ల కదా సార్, ఈయన లేక వచ్చిన దయ్యం వల్ల అవుతుంది. తిన్నది నేనే కదా బ్రో. కానీ ఆడియన్స్ దృష్టిలో మాత్రమే దయ్యం. సో దీనికి ప్రవీణ్ని పెట్టుకుందామని ఎందుకు అనుకున్నారు దీనికి యాక్టర్గా? సార్ ఇదేంటంటే హీరో ఓరియంటెడ్ సినిమా కాదు సార్, ఒక కథ ఓరియంటెడ్. అంటే నేను దీనివల్ల సోషల్ మెసేజ్ ఇస్తాను లేకపోతే హీరోయిజం చెప్తానని కాదు, ఒక ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది కథ. ఒక లైఫ్లో బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అచీవ్మెంట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కొన్ని వికటిస్తాయి, కొన్ని సపోర్ట్ చేస్తాయి. అలాంటి ఒక క్యారెక్టర్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఒక బ్యాచిలర్ రూమ్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే తనే రెంట్ టయానికి గట్టిస్తాడు, ఎవరు ఎలా చేసినా తను కూల్ చేస్తుంటాడు, ఇంటి ఓనర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటాడు, అందరు రెస్పాన్సిబుల్. ఇంట్లో ఫాదర్ ఎలా ఉంటాడో ఒక బ్యాచిలర్ రూమ్లో కూడా ఒక పెద్ద ఉంటాడు. సో అలాంటి ఒక పెద్ద పర్సనాలిటీ కావాలి అని చెప్పేసి ప్రవీణ్ నన్ను చూస్ చేసుకున్నాను సార్.